నమస్తే నేను సువర్ణ వెల్కమ్ టు 99 టీవీ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెనాలిలో జనసేనానికి ఘన స్వాగతం. సంక్రాంతి వేడుకలలో పాల్గొననున్న పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ కు బ్రహ్మరథం పట్టిన అభిమానులు, అడుగడుగున ఆత్మీయ ఆహ్వానం. భోగి వేడుకలలో పాల్గొననున్న పవన్, జనసేనాని వెంట ప్రధాన కార్యదర్శి తోట చంద్రశేఖర్. బీజేపీని అధికారంలోకి తేవటమే టార్గెట్. ఫిబ్రవరి 21 నుంచి కన్నా బస్సు యాత్ర. నిధుల వాటాల్లోనూ వివక్షే. కేంద్రం తీరుపై కేసీఆర్ అసంతృప్తి. తప్పుడు ప్రచారాలను నమ్మద్దు. కాంగ్రెస్ ని వీడబోమన్న ఎల్బీనగర్ పాలేరు ఎమ్మెల్యేలు. మరోసారి బీజేపీకి ఛాన్స్ ఇవ్వండి. కొత్త నినాదంతో దూసుకెళ్తున్న లక్ష్మణ్. రజత్ కుమార్ ఆస్తులపై విచారణ జరిపించాలి. ఈసీ రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తామన్న కోదండరాం. ఓటర్ల సవరణ నమోదుకు సూపర్ రెస్పాన్స్. ఈ నెల 25 వరకు అవకాశం. ఇవాళ పరేడ్ గ్రౌండ్స్ లో కైట్ ఫెస్టివల్. కాసేపట్లో ప్రారంభించనున్న వెంకయ్య. పల్లెబాటలో పట్టిన పట్నం. సొంతూళ్లకు నగరవాసుల ప్రయాణం. ఏపీలో 17వ తేదీ వరకు, తెలంగాణలో 2 రోజులు టోల్ వసూళ్ల రద్దుకు తెలంగాణ రాష్ట్రాల నిర్ణయం. పండుగ పేరుతో నిలువు దోపిడీ. ప్రయాణికులపై ఆర్టీసీ ఛార్జీల మోత. సంక్రాంతికి ముస్తాబవుతున్న పల్లెలు. కోడి పందాలకు జోరుగా ఏర్పాట్లు. టోల్ రుసుం రద్దు చేసిన తెలుగు రాష్ట్రాలు. ఆదేశాలు అందలేదనే సాకుతో డబ్బుల వసూళ్లు. లోక్సభ ఎన్నికలే టార్గెట్. బీజేపీ శ్రేణులకు అమిత్ షా దిశానిర్దేశం. 4 ఏళ్లలో భారత్ అసహనం, ఆగ్రహం చూసింది. పాలకుల మనస్తత్వమే కారణమన్న రాహుల్ గాంధీ. ఎస్పీ బీఎస్పీ కూటమిని స్వాగతిస్తున్నాం. ట్విట్టర్ వేదికగా మమత అభినందనలు. ఒకే వేదిక ఆధారంగా చర్యలా? సిబిఐ డైరెక్టర్ తొలగింపుపై ఖర్గే విమర్శనాస్త్రాలు. పంచాయతీ ఎన్నికలు విజయవంతం. ఉగ్ర చొరగాట్లను అడ్డుకున్నామన్న జమ్మూ గవర్నర్. ఇరవై 22వ రోజుకు చేరిన యుఎస్ ప్రతిష్టంభన. గోడ నిర్మాణంపై వెనక్కి తగ్గని ట్రంప్. అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులో భారత మహిళ. 2020లో బరిలోకి తులసి గబ్బార్. ఫిబ్రవరి 1కి ముగియనున్న కిమ్ పదవీకాలం. ప్రపంచ బ్యాంక్ అధిపతి రేసులో ఇవాంకా ట్రంప్. పదివేల క్లబ్లో ధోని అరుదైన మైలురాయిని చేరుకున్న ఎంఎస్. సోషల్ మీడియాలో నాని జెర్సీ టీజర్ హల్చల్. ఏప్రిల్ 19న మూవీ విడుదల.
For more updates, please subscribe 99 TV Telugu.